హలో అండి. ఈరోజు మా అత్తమ్మ స్టైల్‌లో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను. ఇది ప్రసాదంలోకైనా సరే, బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సరే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను 3 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను. 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్‌లో అన్నం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి స్మాష్ చేసుకోవాలి. తర్వాత 3 కప్పుల రైస్‌కి 3 కప్పుల వరకి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా 2 కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న రైస్‌ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత 3 కప్పుల రైస్‌కి నేను 1 కేజీ పెరుగు తీసుకున్నాను. పెరుగు తియ్యగా ఉండాలండి. పుల్లగా ఉంటే తొందరగా పుల్లగా అయిపోతుంది రైస్ కూడా. పెరుగు వేసిన తర్వాత మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వలన టేస్ట్ చాలా బావుంటుందండి. నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. మీకు నచ్చితేనే కొత్తిమీర వేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మీరు ప్రసాదం కోసం చేసుకున్నట్టయితే మొత్తం నెయ్యినే యూజ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల మిరియాలు వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి లైట్‌గా వేపుకున్న తర్వాత 5 ఒట్టిమిర్చీలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్‌గా వేగిన తర్వాత 10 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత లైట్‌గా వేగనివ్వాలి. పచ్చిమిర్చి లైట్‌గా వేగిన తర్వాత కొద్దిగా అల్లం తరుగు వేసుకోవాలి. కావలిస్తే ఇందులో మినపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్ కోసం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పోపులో ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పోపు మొత్తాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రైస్‌లో వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సాయంత్రం వరకు రైస్ ఏమాత్రం గట్టిపడదు. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే దధ్యోజనం రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.